హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. కథ మార్పుల్లో డిస్కో రాజా కారణం ఇదే. ఈ సినిమా విశేషాలంటే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మీరు ఈ వీడియో చూడాల్సిందే. గత కొంతకాలం నుండి హీరో రవితేజకు ఎందుకో కలిసి రావడం లేదు. మొన్నటి వరకు మినిమం గ్యారంటీ హీరోలా ఉన్న రవితేజకు గత ఏడాది 3 డిజాస్టర్స్ వచ్చాయి. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవడంతో రవితేజ మార్కెట్ బాగా పడిపోయింది. దాంతో అతని పారితోషికం కూడా సగానికి పడిపోయిందనే వార్తలు వస్తున్నాయి. తను సెలెక్ట్ చేసుకుంటున్న స్టోరీస్ వల్లే సినిమాలు ఫెయిల్ అవుతున్నాయని గ్రహించి డిఫరెంట్ కాన్సెప్ట్తో సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యి ఎక్కడికి పోతావు చిన్నవాడా దర్శకుడు విఐ ఆనంద్తో సినిమా చేయడానికి డిసైడ్ అయ్యాడు. ఈ సినిమా ఇంకా షూటింగ్ స్టార్ట్ చేసుకోకపోయినా కాన్సెప్ట్ పోస్టర్ని రిలీజ్ చేయడంతో అది అందరి దృష్టిని ఆకర్షించింది. పాజిటివ్ వైబ్స్తో సినిమా షూటింగ్ వెళ్తున్న సమయానికి చిత్ర యూనిట్కి ఒక షాక్ తగిలింది. డిస్కో రాజా కథ ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా కథకి దగ్గరగా ఉందని తెలిసింది. విషయం తెలుసుకున్న రవితేజ 2 కథలు పక్క పక్కనే పెట్టి సిమిలర్గా ఏ పాయింట్స్ కలుస్తున్నాయో అని అవి డైరెక్టర్కి చెప్పి మార్చమని చెప్పాడట. దాంతో షూటింగ్ మొదలు కావాల్సిన ఈ చిత్రం మరోసారి డ్రాయింగ్ బోర్డుకి వెళ్ళింది. ఆ మార్పులు అయ్యాకే సెట్స్ మీదకి వెళ్ళనుందని సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.